హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోహా మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకు స్నాక్స్ లేదా టూర్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. పోహా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి అటుకులు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, కొత్తిమీరలు, కరివేపాకు, పల్లీలు తీసుకోవాలి. ముందుగా అరకిలో అటుకులను జల్లెడ పట్టుకోవాలి. ఈ అటుకులను పేపర్ అటుకులు అని అంటారు. ఈ అటుకులను కొంచెం కొంచెంగా తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పొడిగా ఉన్న అటుకులు సపరేట్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక స్మాల్ కప్పు పల్లీలను వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన పల్లీలను అటుకుల్లో వేసుకోండి. అదే ఆయిల్లో కొంచెం పుట్నాలను వేయించుకోండి. ఎక్కువగా వేయించుకుంటే బ్రౌన్ కలర్ అవుతుంది. టేస్టీగా ఉండాలంటే కొంచెం ఫ్రై సరిపోతుంది. వేయించిన పుట్నాలను అటుకుల్లో వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అదే ఆయిల్లో వేసి కలుపుకోవాలి. పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని అటుకుల్లో వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. అటుకులు చాలా క్రిస్పీగా ఉండాలంటే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్ మీద అటుకులను వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి అటుకులు కలపకపోతే మాడిపోతాయి. రుచికరమైన పోహా మిక్చర్ రెడీ.